ఈ సంవత్సరం 2026లో స్పిరిచువల్గా గ్రో అవ్వాలి నేను అనేది మీ రెజల్యూషన్ అయితే 2026 స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. ఏంటి న్యూనెస్ మన జీవితంలో? చాలా మంది న్యూ ఇయర్ రాగానే చాలా రెజల్యూషన్స్ తీసుకుంటారు. వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కానీ ఒక రెజల్యూషన్ తీసుకుంటారు కానీ స్మార్ట్ గోల్ అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. ఈ స్మార్ట్ అనే వర్డ్లోనే చాలా ఉంది. అచీవబుల్, ఏం చేయగలరో అదే అనుకోవాలి. ఇప్పుడు స్పిరిచువాలిటీలో రోజంతా స్క్రిప్చర్ చదవగలరా, లేకపోతే రోజంతా స్టార్టింగ్లోనే ప్రేయర్లో గడపగలరా? సో వీ హ్యావ్ టు బిగిన్ స్మాల్. అచీవబుల్లో మనం ఏంటంటే టైం పెట్టుకున్నాం కదా, సో ఆ టైంకి తగ్గట్టు మనము స్పిరిచువాలిటీ కోసం రోజు ఏం చేస్తాం అనేది, అంటే డైలీ స్పిరిచువల్ రొటీన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే షార్ట్గా ఉండాలి. అలా షార్ట్ నుంచి అలా మనము బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది అచీవబుల్. ఆర్ అంటే రెలెవెంట్. మనం ఏదైనా చేస్తున్నప్పుడు అది ఎందుకు చేస్తున్నాం అనే ఐడియా లేకుండా చేస్తే కనుక యూ కెనాట్ రీచ్ ది టార్గెట్. కాబట్టి రెలెవెంట్. వై యూ వాంట్ టు గ్రో ఇన్ స్పిరిచువాలిటీ అనే క్వశ్చన్ మీలో ఉండాలి. లేకపోతే ఇంకేదైనా పని చేస్తుంటే ఎందుకు మనం ఈ పని చేస్తున్నాం, ఎందుకు, మనకి ఏంటి అని ఆ రెలెవెన్స్ మనకు ఉన్నప్పుడే మనం దానికి వాల్యూ ఇస్తాం. ఎందుకు స్క్రిప్చర్స్ చదవాలి, ఎందుకు ప్రేయర్ చేయాలి, ఎందుకు స్పిరిచువాలిటీలో ఎదగాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేయర్. ఈ ప్రేయర్ ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. అంటే ప్రేయర్ అంటే వీఆర్ కాన్వర్సింగ్ విత్ గాడ్. కాబట్టి ఈ ప్రేయర్ మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. అయితే స్క్రిప్చర్ రీడింగ్. ఎందుకు స్క్రిప్చర్ రీడింగ్ అంటే దేవుడు మనతో ఆ స్క్రిప్చర్ ద్వారా మాట్లాడతారు. మనకు కావాల్సిన ఈ స్పిరిచువల్ ఫుడ్ ఏదైతే ఉందో అది మనకి అందుతుంది ప్రతిరోజు కూడా. మన లైఫ్లో అన్సర్టైనిటీస్ ఉండొచ్చు, అయితే ఈ స్క్రిప్చర్ చదవడం ద్వారా దేవుడు మనకి ఆ అన్సర్టైనిటీని తీసి మనకి ఒక సర్టెన్ వే అనేది చూపిస్తారు. క్లియర్ పాత్ అనేది మనకి కనిపిస్తుంది. సో రిలవెన్స్ అనేది కంపల్సరీగా మనకు ఉండాలి ఏ పని చేసినా సరే. మేబీ స్పిరిచువల్ గ్రోత్, ఎందుకంటే మెచ్యూరిటీ కోసం, విజ్డమ్ కోసం, ఇలాగా మనం చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్, నెసెసిటీ ఉంటుంది. కాబట్టి దాని ప్రకారము మనము ఈ గోల్ని చూస్ చేసుకోవచ్చు.